హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను సొరకాయతో సాంబార్ రెసిపీని చూపిస్తా. సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈ ఒక్క సాంబార్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి రాత్రంతా నానబెట్టిన అలసందల్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోలు 2 వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు సాంబార్ కోసం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. అందుకోసం 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకొని ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు, ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చిని వేయించి తీసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న టొమాటో వంకాయల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని కాడలతో సಮೇతం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి సొరకాయ ముక్కల్ని వేసుకొని వడకట్టుకోవాలి. ఈ నీళ్ళలోకి ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత తాలింపు అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేస్తే సాంబార్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు పళ్ళెం కోసం తాలింపు అనేది వేసుకుందాం. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు వరకు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేరుశనగగుళ్ళని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సొరకాయ సాంబార్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. సొరకాయ సాంబార్ రెసిపీ రెడీ. ఈ సాంబార్ లంచ్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ ఐడియా లేని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ సాంబార్ నా ఫేవరెట్ కూడా. ఈ సాంబార్ని కర్ణాటకలో బస్సార్ అని కూడా అంటారు. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.